ఇవాళ దొండకాయ కూర గుత్తులు చేస్తున్నాను. అన్నీ క్లీన్ చేసి కడిగి ఇలా గుత్తులు తరిగి పెట్టుకున్నాను. దీన్ని కొంచెం నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసి కుక్కర్లో ఒక 2-3 కూతలు రానివ్వాలి. అది చేద్దాం ఇప్పుడు. దొండకాయ కూర చెప్పాం కదండి. ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్నా. ఇంకా విజిల్ రావాలి, ఇంకా విజిల్ రావాలి కదా. అయిపోయింది. కుక్కర్లో ఉడకబెట్టి పెట్టుకున్నాం. పక్కన పోపు వేసుకుందాం. ఆయిల్ వేసి స్పైసీ కూర ఇది. శనగపప్పు 1 స్పూను, మినప్పప్పు, ఇది వేగాలి. జీలకర్ర, ఆవాలు, పోపు వేగుతోంది. దీంట్లో ఎండుమిరపకాయలు ఒక 10 వరకు వేసాను. 1/2 కేజీ దొండకాయలు కాబట్టి. కరివేపాకు, ఇంగువ, దీన్ని మిక్స్ చేసుకోవాలి. అయిపోయింది, ఆపేయాలి. దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈ లోపల ఇది విజిల్ పోయిందో లేదో చూద్దాం. ఇంకా కొంచెం ఉంది. చూడండి, కుక్కర్లో ఒక 2-3 కూతలు. ఎందుకు వేయలే ఏంటంటే మెత్త పడతాయి ఇట్లా. దీని నీళ్ళని వడగట్టుకొని చూడండి, మెత్తగా పడతాయి ఇట్లా. దొండకాయలు నీళ్ళల్లో ఉప్పు వేసి ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి. చూడండి, కొంచెం ఇలా మెత్తగా ఉంటాయి. మరీ ఇది కాకుండా ఇప్పుడు బాండీలో ఇందాక పోపు వేసిన దాంట్లోనే ఆయిల్ వేసి ఈ దొండకాయలు దీంట్లో వేస్తున్నా. లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి వీటిని. ఉడికాయి కాబట్టి ఇవి ఎక్కడికక్కడ మెత్తగా అయిపోతూ ఉంటాయి. కొంచెం ఆ గుత్తుంది అన్నది పోకుండా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇందాక సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ సాల్ట్ వేయక్కర్లేదు, లైట్గా వేద్దాం. పసుపు,
కొంచెం ఫస్ట్ ఫ్రై అయిన తర్వాత లైట్గా కొంచెం మగ్గాలి, బాగా దగ్గరికి అవ్వాలి. అయిన తర్వాత సాల్ట్ వేస్తాను నేను. టేక్ విల్ 5 or 10 minutes పట్టచ్చు, ఎందుకంటే మగ్గిన తర్వాత చూపిస్తాను మీకు. మళ్ళీ ఇలా మగ్గనిద్దాం. మూత పెట్టక్కర్లేదు. ఇది మళ్ళీ ఒకసారి కలుపుకొని లైట్గా కలపాలి. ఉడికాయి కాబట్టి ఇది మెత్తగా స్మాష్ అయిపోతుంది. దేనికి దానికి స్మాష్ అవ్వకూడదు కాబట్టి గుత్తులు గుత్తులు ఉండాలి కాబట్టి వీటిని లైట్గా ఒక 5-10 minutes మెల్లగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇవి మెల్లిగా కలుపుకుంటూ ఉంటే ఇందాకటికి ఇప్పటికి చేంజ్ మారే దొండకాయలు అన్ని వైపులా ఒకే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయిస్తున్నాను. మరి హైలో కూడా కాదు. చూడండి, బాగా వేగే ఎక్స్ట్రా ఆయిల్ తీసేసాను నేను. ఆయిల్ ఇందాక పోపేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ మసాలాని దాంట్లో వేసేయడమే. ముందే సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ లైట్గా వేద్దాం. తర్వాత ఇప్పుడు ఈ మసాలా అంతా దీంట్లో వేయాలి. మసాలా అంతా దీంట్లో వేస్తున్నా. జస్ట్ మిక్స్ చేసుకోవడమే. లైట్గా సాల్ట్ వేద్దాం, ఎందుకంటే ఉడకబెట్టిన దాంట్లో సాల్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు సాల్ట్ ఎక్కువ అక్కర్లేదు. బట్ ఒక్కసారి అంతేనండి. స్పైసీ దొండకాయ కర్రీ. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క బౌల్లో తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసాను.
దొండకాయ కర్రీ తీస్తున్నా బౌల్లోకి. స్పైసీగా ఉంటుంది అన్నంలోకి. చాలా 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 బాగుంటుంది. దొండకాయ కూర, గుత్తుల దొండకాయ కూర, స్పైసీ కర్రీ అన్నంలో సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసుకొని చూడండి, పప్పుల కారంతో.